బయట పనులు వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు ఇలా ఇంట్లోనే ఏదో ఒక పని ట్రై చేసుకుంటూ ఉంటే మంచిది. హాయ్ అండి అందరికీ, ఎలా ఉన్నారు? ఈ రోజైతే మార్నింగ్ తొందరగా లేస్తే చాలా పనులు టకటక అయిపోయాయి అనమాట. చాలామంది ఆడవాళ్ళలో నడుము నొప్పి, మెడ నొప్పి, కుడి భుజం నొప్పి, కుడి చేయి నొప్పి, ఈ 3 నొప్పులు నాకే కాదు చాలామంది ఆడవాళ్ళలో కామన్ అయిపోయిందనమాట. ఈ మధ్య నేను తెలుసుకున్న విషయం నాకేననుకున్నాను. నేను డాక్టర్ దగ్గర వెళ్ళేసరికి కనీసం 7 మంది అక్కడే నేను చెప్పిన నొప్పులే చెప్తున్నారనమాట. నాకు ఆశ్చర్యం అక్కడ దొరికిందనమాట. అంటే నాలాగే సేమ్ టు సేమ్ నొప్పులు రావడం ఏంటి? అసలు ప్రాబ్లం ఏమంటే ఐరన్ లోపం, మెగ్నీషియం లోపం. ప్రెగ్నెంట్ టైంలో నాలాగా వాళ్ళు కూడా నెగ్లెక్ట్ చేశారనమాట. అంటే వయసు ఉంటుంది కదా పిల్లలకి అనేటప్పుడు మనం ఇచ్చిన ట్యాబ్లెట్లు వాడకుండా, టానికలు తాగకుండా ఎనర్జీగా ఉంటాం కాబట్టి వాటిని పైన శ్రద్ధ చూపించకుండా నెగ్లెక్ట్ చేస్తామన్నమాట. దాని తర్వాత పిల్లల పైన శ్రద్ధ చూపిస్తాము. పిల్లలకు పాలు ఇస్తామే కానీ మనం పాలు తాగమన్నమాట. పిల్లలకు మంచి ఫుడ్ ఇస్తామే కానీ మనం మంచి ఫుడ్ తిన్నామన్నమాట. అలా అనిపించదు. అనిపించకపోవడమే ముందు కాలంలో అయితే రాగి సంగటి, జొన్న రొట్టెలు, రాగి సజ్జలు, సోమలు, కొర్రలు ఇలాంటివంతా ఐటమ్స్ పడుతూ ఉండేవి. నల్ల నువ్వుల కారం అని ఇప్పుడు మా తాతకాలంలో కానీ నల్ల నువ్వుల కారము, బైరెడ్లపల్లి బియ్యము ఇవంతా దొరికేవన్నమాట. అప్పుడు వాళ్ళు హెల్తీగా ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం తినకపోయినా సంగటి, సాంబారు ఇవి తింటే చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. మనం ఇప్పుడు ఏం తినడం లేదు, అంతా వెరైటీగా తింటున్నాం కాబట్టి మనకు వచ్చే రోగాలు కూడా వెరైటీగా వస్తాయి అన్నమాట. మనం తినే తిండి ఎంత వెరైటీగా ఉంటే మనకు వచ్చే రోగాలు కూడా అంత వెరైటీగా ఉంటాయన్నమాట. చెయ్యి నొప్పి, కాలు నొప్పి. ఇప్పుడు కూడా పాతకాలం వాళ్ళు 99 ఏళ్ళు బతికిన అవ్వను కూడా చూపిస్తాను. ఎంత హెల్తీగా ఉందంటే అంత హెల్తీగా ఉంది. ఆవిడ కళ్ళు ఎలా కనిపిస్తుంది ఏమంటే వాళ్ళు తినిండే భోజనం అలాంటిది అనమాట. పాతకాలంలో సాలని భోజనం దొరికినప్పుడు మా అమ్మ చెప్తూ ఉంటుంది కదా, మేము అట్లా మాకు అప్పుడు భోజనం సరిగా ఉండేది కాదు, అలా ఇలా మా అమ్మమ్మ వాళ్ళంతా చెప్పేవాళ్ళు అనమాట. ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు మా అవ్వ చెప్తూ ఉండేది. ఇట్లా అంతకుముందు ఇలా ఉండేదంట. అప్పుడైతే ఆరోగ్యం పైన అసలు హాస్పిటల్‌కి కూడా వెళ్ళేవాళ్ళు కాదు. ఇప్పుడు ప్రతిదానికి ముక్కినా, దగ్గినా, పిత్తినా హాస్పిటల్‌కి పోవాల్సిందే. ప్రతిదానికి నేనైతే నా పిల్లల్ని అసలు జ్వరం వస్తే గానీ ఎక్కువైతే 3 డేస్ తర్వాతనేననమాట హాస్పిటల్‌కి తీసుకెళ్ళేది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ అనేసి మనకు తడిగుడ్డ గానీ, జామాకులు ఊరేసి ఏయడం గానీ ఇలాంటివి చెప్పుకుంటే వాళ్ళు దాన్ని గూడా ఆరోగ్యం అనరు. చీప్‌గా చూస్తారనమాట. ఇవంతా నమ్ముతారని. కాబట్టి నేను ఎవరికీ చెప్పుకోను నేను చేసే పనులు. నిజానికి కొన్ని ఆరోగ్యమైనవి మన ఇంటికాడే ఉంటాయి. కానీ మనకు తెలీదు. జామ ఆకులో జ్వరం తగ్గించే తత్వం గూడా ఉందని ఎవరికీ తెలీదు. చూసే వాళ్ళకి, చెప్పుకునే వాళ్ళకి అస్సలు భయపడకూడదన్నమాట. ముందడుగు అస్సలు వేయలేము. మనం ముందడుగు వేయాలంటే మనల్ని మనమే నమ్ముకోవాలి. మన క్యారెక్టర్ మనమే నమ్ముకోవాలి. ఆయన ఇచ్చిన భగవంతుడు ఉన్నాడు కదా, ఆయన చూస్తూ ఉంటాడు. అందరిని మోసం చేసినా ఆయన్ని మోసం చేయలేం కదా. మన నిజాయితీ అనేది ఆయనకి దొరికితే చాలన్నమాట. మన తెలివితేటలు అనేది ఆయనకి తెలిస్తే చాలు. మనం తెలివిగా ఉన్నామంటే కుళ్ళి చచ్చిపోతారనమాట. అబ్బా ఈ తెలివితో చేస్తున్నారు అయితే వాళ్ళు చేయకపోయినా మనం చేస్తుంటే కుళ్ళి చచ్చిపోతారు. అలాంటి వాళ్ళకి మనకేం తెలియదనే చెప్పుకోవాలన్నమాట. మనము ఎంత పైకి ఎగిరితే అంత కిందికి పడతాము. ఎంత గమ్మున కూర్చుంటే అంత పైకి లేస్తామన్నమాట. అన్నీ ఉండే కనిగిమనిగి ఉంటుంది, ఏమీ లేనాక ఎగిరెగిరి పడుతుంది అంటారు కదా. అలాగా మనకు అన్నీ ఉన్నా లేనట్టే ఉండాలి. అప్పుడే మనం ఈ సమాజంలో బతకగలుగుతాము. ఏమీ లేకపోయినా ఎగిరెగిరి పడ్డామంటే నిజానికి కనుదృష్టితోనే పోతామంతా. హ్యాపీగా ఉండాలంటే చాలా తక్కువ మాట్లాడాలనమాట. ఎక్కడ మాట్లాడాలో అక్కడ స్ట్రాంగ్‌గా మాట్లాడితే చాలు. మాటలే తూటాలుగా పోవాలనమాట. మళ్ళీ ఇంకొకసారి మాట్లాడితే మనల్ని ఎవరైనా ఏమార్చాలన్నా కూడా భయపడాలనమాట. అలా మాట్లాడి చాలా మంది మాట్లాడడం తెలియకుండా జీవితాలు పోగొట్టుకుంటున్నారు, మర్యాదలు పోగొట్టుకున్నారు, విలువలు పోగొట్టుకుంటున్నారనమాట. మాట్లాడే పద్ధతి అంటూ ఉంది కదా, అది కరెక్ట్‌గా మాట్లాడామంటే తిరిగి మనల్ని ఏమన్నా తప్పుడు మాట్లాడేదానికి భయపడాలనమాట. మనం ఉండే కరెక్ట్‌కి. భర్త దగ్గర గానీ, అత్తామామ దగ్గర గానీ అందరి దగ్గర మనకెంత పరువు మర్యాద ఉంటామంటే ఈ రోజు కాకపోయినా రేపు మనల్నే కరెక్ట్ అంటారు. మనం మారము, వాళ్ళే మారతారనమాట. మనం ఇలాగే ఉంటాము కానీ వాళ్ళే మారతారనమాట. మనల్ని ఒకప్పుడు చెడ్డన్న వాళ్ళే మనం ఇట్లే ఉంటే, మనం నిజాయితీగా ఉంటే వాళ్ళకే మంచిగా కనిపిస్తాము. ఎందుకంటే వాళ్ళలో ఉండే పొరలనేవి తొలగిపోతాయన్నమాట. ఆ చెడ అనే అదేందో చెప్పుంటారు కదా, చెప్పుడు మాటలని చాలామంది ఉంటారు అలాంటివి. కాకపోతే సమయం, ఓపిక ఈ 2 ముఖ్యమనమాట. సమయం, ఓపిక ఈ 2 ముఖ్యం. ఆవేశమైన నిర్ణయాలు తీసుకొని వెళ్ళిపోవడం ఎంత పొద్దు కాదు. ఆలోచన తత్వం ఉండాలా. ఒకరి మంచి కోరకపోయినా పర్వాలేదు కానీ చెడు కోరే తత్వం ఉండకూడదు. మాటలు ఒక రకంగా చెప్పి చేతలు ఒక రకంగా ఉంటాయి కొంతమందికి. ఆ విధంగా అయితే అస్సలు ఉండకూడదు. ఎవరినైనా దూషించే ముందు అవి మనకే తగులుతాయని అర్థం చేసుకోవాలి. మనల్ని మనం మోసం చేసుకునేది ఎట్లు పైన బాగా నటిస్తారనమాట. చూస్తాను కదా, అసలు నా ముందర పొగిడిన వాళ్ళే మళ్ళీ వాళ్ళు అట్లా పోతానే తిడతారనమాట వాళ్ళని. అది సేమ్ పొజిషన్ కూడా మనకు ఉంటుందని అర్థం చేసుకోవాలని అనమాట. అప్పుడు
వాళ్ళని తిట్టినట్లే మనల్ని కూడా తిడతారు. వాళ్ళని అన్నట్టే మనం కూడా వెళ్ళిపోతే మనల్ని కూడా అంటారు. మనం ఎంత నిజాయితీగా ఉన్నా మనకు ఎక్కువ తిట్లన్నమాట. ఎంత నిజాయితీగా ఉంటే అంత ఇది. వాళ్ళు బతికేస్తున్నారు, బతికేస్తున్నారు. మనకుండే బాధలు మనకు తెలుసు, భగవంతునికి తెలుసు. ఎవ్వరిని డోంట్ కేర్ చేయకుండా చేసే పని చేసుకుంటా పోవాలన్నమాట. ఇలాగైతే నేను ఇప్పుడు కొంచెం గ్యాప్ దొరికింది కదా! పిల్లలు పెద్దోళ్ళయ్యారు కొంచెము. ఇంకా వాళ్ళ పాటికి వాళ్ళ పనులు కొంచెం కొంచెం చేసుకునే వాళ్ళయ్యారు. నాకు కొంచెం హెల్ప్ చేసేవాళ్ళయ్యారు కాబట్టి మళ్ళీ రీవర్క్ అయితే స్టార్ట్ చేశాననమాట. పిల్లలు పుట్టకముందు ఒక 10 సంవత్సరాలకు ముందు ఈ బ్యాగులయితే వేసి అమ్ముకునేదాన్ని. స్కూల్ బ్యాగులు మాత్రమేనన్నమాట. పెద్ద బ్యాగులయితే వేయను. నాకు మాత్రం ఒక పెద్ద బ్యాగ్ వేసుకున్నాననమాట. ఎందుకంటే చెయ్యి నొప్పి గదా! మనం చేసినా పని నొప్పి ఉంటుంది. పని చేయకపోయినా నొప్పి ఉంటుంది. కాబట్టి ఇంక ఇలాంటి బ్యాగులేస్తే ఇంకా డబ్బులు గానీ వస్తుందనమాట. మంచి మనం కష్టపడితే అమౌంట్ గానీ బావుంటుందనమాట. ఒక బ్యాగ్ రూ. 200 ఉంటుంది. అంటే క్యారీ బ్యాగులు. అంతకన్నా పెద్ద బ్యాగులు వేయడానికి నా వల్ల అవ్వదు కాబట్టి, నాకు ఎంత ఓపికగా ఏసుకోగలనో అంత చిన్న చిన్న బ్యాగులు ఎప్పుడో చూసారు కదా బ్యాగు, ఆ బ్యాగ్ అంత బ్యాగు. అదొచ్చి క్యారీ బ్యాగు. దాని తర్వాత ఇది వర్క్ నేర్చుకోవడానికనమాట. శారీస్ పైన వర్క్‌కి. నాకు ఇంక ఇద్దరు పాపలున్నారు కదా! వాళ్ళ కోసమైనా నేర్చుకోవాలి. శారీ వర్క్స్, ఇంగ ఈ బుట్టి బ్యాగులంతా ఇంట్లో ఖాళీగా ఉండకుండా పిల్లలు స్కూల్‌కెళ్ళే టైంలో వాళ్ళకి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్ ఉంటుంది కాబట్టి, ఆ గ్యాప్‌లో వాళ్ళకి క్యారీస్ ఇచ్చేయడం నేనే, వాళ్ళని ఈవినింగ్ తీసుకురావడం నేనే, మార్నింగ్ తీసుకురావడం నేనేనమాట. ఈ గ్యాప్‌లో ఇంకా కొద్ది కొద్దిగా వరకు అండ్ నా హెల్త్ గాని చూసుకోవాలన్నమాట. దీంట్లో ఉంటే దీంట్లో ఉండిపోకూడదు. ఆ పని చేసుకుంటే ఆ పనిలో చేసేంత వరకు చేసి మిగిలిన పనులు కూడా ఈ విధంగా మధ్యలో చేసుకుంటూ ఉంటే లైఫ్ హ్యాపీగా ఉంటుందన్నమాట. వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని కదా! మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటారన్నమాట. ఇప్పుడు అన్నవాళ్ళే మనల్ని చూసి నేర్చుకునే సమయం వస్తుంది. అంటే మనం మన మనస్తత్వాన్ని కోల్పోకూడదు. వాళ్ళేమంటారో, వీళ్ళేమంటారో చాలామంది అన్నారు నాతో. నేను ఈ పని చేయాలనుకుంటున్నానక్క. చూసిన వాళ్ళు చూసి ఏమనుకుంటారో ఏమో అని భయంతో ఆగిపోతున్నాను అనేసైతే కొంతమంది అన్నారు. అనే వాళ్ళకి అసలు నోరు అదుపులో ఉండదన్నమాట. వాళ్ళైతే ఖాళీగా పడి ఉంటారు. వాళ్ళు ఏమైనా మాట్లాడుకుంటారు. మనకైతే అట్లా ఖాళీ సమయం లేదు కదా! మన పని మనం చేసుకుంటూ ఉంటే మనకు బాగా అలవాటయిపోతుందనమాట. మనం ఎవరి దగ్గర చేయి చాచి రూపాయి తీసుకోకూడదనమాట. విలువలు పోతాయి. ఆఖరికి ఎవ్వరైనా సరే, కట్టుకున్న భర్త అయినా సరే, ఒకసారి లేకపోయినా ఒకసారి అంటారనమాట. మన దగ్గర అంటూ రూ. 10 ఉంటే మనకి కొంచెం ధైర్యంగా ఉంటుంది. మాట అన్నీ గాని పరువు మర్యాదలతో బతకాలనే గౌరవం, మర్యాద అన్నీ ఉంటాయి. మనల్ని ఎవరైనా ఏమన్నా అనాలంటే, ఇంట్లో వాళ్ళు ఏమన్నా అనాలంటే కూడా అవకాశం ఇయ్యకుండా, మనం అలా జాగ్రత్త పడి, మనం రూపాయికి రూపాయి పోగేసుకొని, ఎత్తిపెట్టుకొని, ఇంకా పిల్లలున్నారు కదా! ఈ విధంగా సంపాదించే ప్రయత్నం అయితే చేయాలన్నమాట. ఇంకా మా బాబు నిన్న ఊరికెళ్ళాడు కదా! ఈరోజైతే వచ్చేసాడు. ఇంకా వాళ్ళ అక్క వాళ్ళైతే ఇంకా ఊరు నుంచి రాలేదు. స్కూల్ స్టార్టింగ్ అయిన తర్వాత వస్తామన్నారు. ఇంకా మా బాబు వచ్చేసాడనమాట. ఇంకా వీడుంటే కొంచెం పనులు కొంచెం రిస్కే గానీ, ఇంకా స్కూల్‌కెళ్ళిన తర్వాత ఫ్రీగానే ఉంటాను కాబట్టి, అప్పటి కోసం అయితే ఈ విధంగా నేర్చుకుంటున్నాను, ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇంట్లో ఎన్ని పనులున్నా మనకంటూ ఒక పని ఉండాలన్నమాట. అంతే కదా! నచ్చితే లైక్ చేయండి.